దేవి నామానికి మహిమ కలుగును గాక. ఒంటరితనంగా ఫీల్ అవుతున్న వాళ్ళు, రెండవది మేము ఏది చేసినా దేంట్లో మాకు సక్సెస్ అనేది ఉండట్లేదు, ఆశీర్వాదం ఉండట్లేదు, ప్రతి దాంట్లో మేము ఏ పని మొదలు పెట్టినా ఏది మేము స్టార్ట్ చేస్తున్నా ఓటమి పాలవుతున్నాం. ప్రెగ్నెన్సీకి మేము ట్రై చేస్తున్నామండి, ఫెయిల్ అయిపోతున్నాము. మెడిసిన్ వేసుకుంటున్నాం, ఫెయిల్ అయిపోతున్నాము. లేకపోతే జాబ్స్కి వెళ్తా ఉన్నాము, ఇంటర్వ్యూస్కి ఫెయిల్ అయిపోతున్నాము. లేకపోతే మ్యాచెస్ చూడడానికి వెళ్తా ఉన్నాము, విసిగిపోయి ఓడిపోతున్నాము అన్న వాళ్ళకి ప్రభువారు మీతో మాట్లాడుతూ ఉన్నారు. చక్కటి మాటతో మిమ్మల్ని లేవనెత్తబోతా ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, యెషయా గ్రంథం 60వ అధ్యాయం 22వ వచనం అంటుంది, నీలో ఒంటరైన వాడు ఆమేన్ 1000 మందితో సమానమంట. మరి ఇంకెందుకు ఆలస్యం? నువ్వు ఒంటరి దానివి, ఒంటరి వాడవని ఫీల్ కాకుండా, నువ్వు ఓడిపోతున్నావనే ఫీలు నీకు లేకుండా దేవుడు అంటున్నాడు, నువ్వు ఒక్కదానివే, నువ్వు ఒంటరి దానివే, కానీ నీలో 1000 మందికి ఉండాల్సిన సామర్థ్యాన్ని నీలో పెట్టి నిన్ను అనేకుల ఎదుట సాక్షులుగా నిలబెట్టబోతుండు. ఆమేన్. మరి రెండవది ఏంటంటే, ఒంటరితనంగా ఉన్నప్పుడు మరి మీరు ఏకాంత ప్రార్థన, అలోన్ ప్రేయర్ అనేది దేవుడు నిన్ను ఉన్నతంగా లేవనెత్తబోతుండని ప్రభువారు మాట్లాడుతున్నారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఒంటరిగా ఒలివ కొండపైకి ఎక్కి ప్రార్థన చేస్తూ ఆయన అనేకమైన వాటి మీద విజయాలను చూశాడు. దేవుని బిడ్డ, ఈ లోకాన్ని తలక్రిందులు చేసి లోకములో దేవుడు మరి బలమైన దేవుడని నిరూపించుకునే ప్రభువారుగా నిలబడిపోయారు. దేవుని బిడ్డలారా, మీరు కూడా ఒంటరిగా ఉంటూ ఏకాంతమైన ప్రార్థనతో, ఒంటరి ప్రార్థనతో ఆయన సన్నిధికి మీరు చేరినట్లయితే ప్రతి పరిస్థితి మీద మీకు విజయం ఇవ్వబోతుండు. ఆమేన్. ఇంకెందుకు ఆలస్యం? మీరు ప్రార్థనతో ముందుకు వెళ్ళండి. ఆ ఓటమిలో నుండి మీకు విజయమును, ఆనందాన్ని, సమాధానమును దేవుడు నింపి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.